ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా జేఎన్ఎన్యూఆర్ఎం కింద గతంలోనే ఇల్లు మంజూరు చేశారని, రోషయ్య సీఎంగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇచ్చారని అన్నారు. తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహరీని నిర్మిస్తున్నారని, ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని, అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో 150 మందికి అప్పుడు పట్టాలు ఇచ్చారని, సీఎం స్వయంగా వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారని అన్నారు. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మనగర్ లో ఎక్కువగా గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విషయం వివరిస్తానన్నారు. పార్క్ కింద కట్టుకుంటాం కానీ పార్కు కట్టడం లేదాడ, మన పక్క కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు. పార్క్ అంటే పార్క్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పార్క్ సంబంధించినటువంటి ఇవి ఉంటాయి, ఫెన్స్ ఉంటాయి, అవి కట్టాలి. అది కట్టకుండా కాంపౌండ్ వాళ్ళు లేక కడుతున్నారు. కాబట్టి ఇది ఏదో జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయినా కొంతమంది వినడం లేదు. ఇది ఏమైనా రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది జరిగిన అంతా కూడా వ్యవహారం అంతా కూడా నేను వారి దృష్టికి తీసుకెస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా ట్రైబల్స్. నిన్న మనం జరుపుకున్న ఆదివాసుల దినం జరుపుకుంటున్నప్పుడు నిన్న ఆదివాసుల గుడిసెలన్నీ కూడా నిన్న గులగొట్టారు. ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర లేవు ఇప్పుడు అవైలబుల్గా. అన్ని గుడిసెలు గులగొట్టారు. సరే గులగొడితే గులగొట్టారు, ప్రాబ్లం లేదు. పార్క్ లైన్లో గులగొట్టమని నేను కూడా చెప్తున్నా. పార్క్ లైన్లో ఉంటే తీసేయమనే చెప్తున్నా. మొత్తం వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా మూసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. మా నియోజకవర్గంలో ఇలా అధికారులు వచ్చి మా సమాచారం లేకుండా ఇలా చేయడం, ప్రభుత్వ స్థలాన్ని ఆపొద్దని మేము చెప్తలేము, కబ్జా చేసే వాళ్ళని తీసేయమనే చెప్తున్నాము. కానీ ఇలాగా స్లమ్లో ఉన్న ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆఫీసర్లు ఇప్పటికైనా పూర్తి సమాచారాన్ని పూర్తిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలని గజిట్ని అన్ని చూసుకొని పట్టాలను వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిపార్ట్మెంటే కడుతుంది. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎవరు కట్టడానికి? ప్రైవేట్ వాళ్ళు మేము ముందుకు వచ్చినాము అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి కట్టకుండా ఇప్పుడు ఎట్లా